వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. శ్రీనివాస ఫార్మసీ కాలేజీ యాజమాన్యం చేసిన అప్పుల నుండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి, విద్యార్థుల యువజన ప్రజా సంఘాల డిమాండ్. ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామంలో ఉన్న శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. కళాశాల అప్లికేషన్ రెన్యువల్ చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రెండవ రోజును తనిఖీలు చేయకుండానే ఒకరోజుకే వెళ్లిపోవడంపై ఆందోళన. కళాశాల యాజమాన్యం చౌడయ్య అప్పులు చేసి ఐపీ దాఖలు చేశారని, కళాశాలకు ఉన్న ఆస్తులను పలువురికి అక్రమంగా విక్రయించారని, ఇవన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన అప్లికేషన్ అధికారులు పరిశీలించకుండానే వెళ్లిపోయారని అధికారులపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకొని వారిని సరైన ఫ్యాకల్టీ లేకుండా విద్య బోధించకుండా ఫీజులు వసూలు చేసిన చౌడయ్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఇదివరకే అసెంబ్లీలో మాట్లాడారని, సొసైటీ ఆస్తులు ఎలా అప్పుల్లోకి విక్రయిస్తారని విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతున్నామని, దీనివల్ల సరైన చదువు లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని, తక్షణమే కాలేజీ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన మంచి విద్యను అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్, పరిపాలనా అధికారుల సంఘాలను అడుగుతూ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏదైతే ప్రొద్దుటూరు పట్టణంలోని పెద్దశెట్టిపల్లె పంచాయతీ లొకేషన్ నందు ఉన్న శ్రీనివాస ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం చైర్మన్ కరస్పాండెంట్ హోదాలో ఉన్న చౌడయ్య గారు ఇది ఫార్మసీ కాలేజీకి సంబంధించి సొసైటీకి సంబంధించిన ఆస్తులను తన యొక్క సొంత లావాదేవీల కోసము, తన యొక్క అప్పుల కోసము విక్రయిస్తూ దాదాపు కోట్లాది రూపాయలను ఆయన బాకీల రూపంలో తీసుకొని బాకీదారులు అడుగుతున్న వేలో ఆయన బాకీదారులకు కాలేజీకి సొసైటీకి సంబంధించిన కాలేజీ భూములను యాక్టిఫై చేసిన సంఘటన ప్రొద్దుటూరులో జరిగింది. అలాగే ఈ విషయాలపై అలాగే ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఏదైతే ఇక్కడ కనీస సదుపాయాల కోసము ఆట స్థలం కానీ లేదా మరుగుదొడ్లు కానీ వాకింగ్కు సంబంధించిన స్థలాన్ని కూడా ఆయన తన సొంత స్థలంగా భావించి అమ్మకం చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఇక్కడ స్టాఫ్ కూడా లేరు, అరాకొర చదువులతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న కూడా ఒక అఫిలియేషన్ రెన్యువల్కు సంబంధించి న్యూఢిల్లీ ఏఐసిటిఈ న్యూఢిల్లీ నుండి 2 కమిటీతో కూడిన అధికారులు వస్తే ఆ కమిటీ అధికారులతో మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఇక్కడ మాట్లాడితే వారు ఒకటే చెప్పారు, మేము రేపు కూడా ఉంటాము, రేపు కూడా ఎంక్వైరీ జరుపుతాము, రేపు కూడా ఉండి మీ యొక్క అర్జీలు కూడా స్వీకరిస్తామని చెప్పి ఉన్న సంఘటన నిన్న జరిగాయి. అయితే ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి వస్తే ఆ అధికారులు కూడా లేరు. ఏమి అని మేము మనకు తెలిసిన కాలేజీ యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారు, నిన్నటితోనే ఎంక్వైరీ ముగిసింది అని చెప్తా ఉన్నారు. ఇలా చౌడయ్య గారు అనేక అప్పులు ఈ కాలేజీని చూపించి, ఈ కాలేజీని ఐపుగా చూపించి ఏదైతే కోట్లాది రూపాయలు గడించి వారికి ఐపీ నోటీసులు దాఖలు చేసి ఈ కాలేజీ ద్వారా అతను లబ్ధి పొంది ఈరోజు ఈ కాలేజీని పట్టించుకోకుండా పోయినాడు. అలాగే నిన్న కూడా ఐఆర్ అధికారులు వస్తారని హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి కొంతమంది బోగస్ ఫ్యాకల్టీని దింపి ఆ యొక్క అఫిలియేషన్ అధికారులకు చూపించినాడు తప్పనిచ్చి ఇక్కడ నిజంగా అయితే చదువు చెప్పే అయ్యవార్లు లేరు, లెక్చరర్ లేరు, ప్రొఫెసర్లు లేరు. ఇది పూర్తి స్థాయిలో ఫార్మసీ సంబంధించిన విద్యా ఎడ్యుకేషను. ఈ ఎడ్యుకేషన్కు జేఎన్టీయూకు అనుబంధంగా, అనంతపురానికి అనుబంధంగా ఉంటుంది. వాళ్ళు యూనివర్సిటీ అధికారులు వీసీ గారు కానీ, వైస్ ఛాన్సలర్ కానీ లేదా రిజిస్టర్ కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఏ విధంగా నడుస్తుంది ఈ కాలేజ్ అని ఎంక్వైరీ చేసిన దాఖలాలు అయితే లేవు. తక్షణమే ఈ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలా. ఇక్కడ ఉన్న పోలీసు వారు కూడా కలిగించుకొని వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఈరోజు ఈ ప్రభుత్వాలను అయితేనేమి, ఇక్కడ ఉన్న అధికారులను అయితేనేమి ఈ విషయాన్ని కూడా మేము గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా సాధారణంగా ఏదైతే ఇక్కడ
బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసి విద్యార్థులకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన కూడా భరోసా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు స్థానిక ప్రొద్దుటూరులోని శ్రీనివాస ఫార్మసీ కాలేజీ నందు కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మోసగించి విద్యార్థులను బూచిగా చూపి ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని పరారైపోయిన సంఘటన జరిగింది. పరారైపోయిన తర్వాత ఇక్కడ సరైన ఫ్యాకల్టీ లేదు. అతను డబ్బులు తీసుకున్న తర్వాత ఎవరైతే అప్పులు ఇచ్చిన వారైతే ఇక్కడ కంచె వేయడం జరిగింది, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అతను సొంత ఆస్తుల్లాగా భావించి అప్పులు తీసుకోవడము విద్యార్థులను భవిష్యత్తును నాశనం చేయడం తగదు. ఈ విషయంలో ప్రభుత్వం కల్పించుకొని ఏదైతే కాలేజీకి బాకీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అయిందో అది చెల్లించి తద్వారా బాకీదారులకు కూడా డబ్బులు చెల్లించి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.